నో దాట్. ఓకేనా? మనకి తెలిసిన ప్రశ్నలు కాకుండా తెలియని ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. ఓకేనా? అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో తెలియని ప్రశ్న, అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? టీచర్ దగ్గర క్లాస్లో బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవాళ నేను మీ పేరెంట్స్ అందరితోనూ మాట్లాడాను. పేరెంట్స్ అందరూ ఏం చెప్తున్నారు చెప్పనా? మా అమ్మాయి ఇంటికి వచ్చి చదవట్లేదండి, ఏదో కాసేపు హోంవర్క్ చేస్తున్నారు, బుక్స్ ముందేసుకుంటున్నారు, హోంవర్క్ చేస్తున్నారు, తర్వాత ఏమీ చదవట్లేదండి అని చెప్తున్నారు. ఏమైనా అంటే టీవీ చూస్తున్నారండి, మొబైల్ తీసుకుంటున్నారండి అంటున్నారు. అలా చేస్తున్నారు అందరూ. యూ షుడ్ నాట్ డూ దాట్. ఓకేనా? ఎవరు కూడా ఇంటికి వచ్చి ప్రాపర్గా హోంవర్క్స్ కంప్లీట్ చేసి ఇవాళ నుంచి రేపటి నుంచి మీ టీచర్స్ మీకు ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే అందరూ కూడా ఇంట్లో ప్రతిరోజు మీ బుక్లో ఒక పారాగ్రాఫ్ చదవాలి. ఓకేనా? అందరూ కూడా మీ బుక్లో వచ్చి ఒక పారాగ్రాఫ్ తీసుకుని మీరు చదవాలి. చదివి మీ టీచర్కి చెప్పాలి. అది ఒక ఆడియో రూపంలో మీరు మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టి స్కూల్లో మీ టీచర్స్కి పంపించాలి. మనం ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ చదవాలి. ఓకేనా? అర్థమైంది అందరికీను? ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ చదవాలి. అలాగే ప్రతిరోజు మీ టీచర్లు ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సరు క్లాస్లో మీ టీచర్ డిస్కస్ చేస్తారు. ఆ ఆన్సర్ మీరు ఇంటికి వెళ్ళి ఓన్గా రాయాలి. 2 టాస్క్లు ఇస్తున్నాం మేము మీకు. రేపటి నుంచి మీ టీచర్ క్లియర్గా చెప్తారు. ఒకటి ఏంటంటే ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ఒక పారాగ్రాఫ్ చదవాలి. మీ బుక్లోంచి ఒక పారాగ్రాఫ్ చదవాలి. ఏ పారాగ్రాఫ్ చదవాలియో మీ టీచర్లు మీకు చెప్తారు. ఆ పారాగ్రాఫ్ చదివి ఒక ఆడియో క్లిప్ మీరు టీచర్కి పంపించాలి. రెండవది, ప్రతిరోజు ఒక క్వశ్చన్ మీ సైన్స్ కానీ, సోషల్ కానీ, ఈవీఎస్ కానీ, ఇంగ్లీష్ కానీ మీ టీచర్ మీకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ ఇంటికి వెళ్ళి మీరు ఓన్గా రాసుకుని తీసుకురావాలి. ఈ 2 టాస్క్లు మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్ల గురించి మీ టీచర్ మీకు క్లియర్గా చెప్తారు. ఓకేనా? అండ్ ఈ టాస్క్లు వీలైతే చాలా మంది పేరెంట్స్, మీ పేరెంట్స్ నాకు ఏం చెప్తారంటే పొద్దునే లేవట్లేదు సార్ అంటున్నారు. ఎంతమంది పిల్లలు మార్నింగ్ 6 లోపల లేస్తున్నారు? ఇంతమంది పిల్లలు అబద్ధాలు చెప్తున్నారా? ఓ మై గాడ్! ఒక్కరు కూడా నేను చెప్పట్లేదు. ఎవరు నిజం చెప్తున్నారు చెప్పండి. ఎవరు చేసేట్లేదో వాళ్ళు నిజం చెప్తున్నారు. నో, దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. పుట్ ఆన్ యువర్ హ్యాండ్స్. నా దగ్గరికి వచ్చిన మీ పేరెంట్స్ అందరూ కూడా మా అమ్మాయి 6:30కు లేస్తుందండి, మా అబ్బాయి 7ంటికి లేస్తాడని చెప్తున్నారేంటి? మరి పేరెంట్స్ అబద్ధాలు చెప్తున్నారా, మీరు అబద్ధాలు చెప్తున్నారా? ఓకే, అందరూ కూడా పిల్లలు చాలా ఎర్లీగా లేవాలి. ఎర్లీగా లేచి నేను చెప్పిన 2 పనులు చేయండి. నేను చెప్పిన 2 పనులు రాత్రి చేయొద్దు, పొద్దున్నే చేయండి. నేను చెప్పిన 2 పనులు రాత్రి కాదు, పొద్దునే చేయండి. పొద్దునే అంటే 7ంటికి లేచి చేయడం కాదు, 5:30కి కానీ 6 గంటలకు కానీ లేచి నేను చెప్పిన 2 పనులు చేసి మీరు స్కూల్కి రావాలి. ఓకేనా? నేను చెప్పిన 2 పనులు గుర్తున్నాయా? ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో మీరు చదవాలి. ప్రతిరోజు ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇంగ్లీష్లో మీరు ఓన్గా రాయాలి. ఓకేనా? ఇది నేను పెద్ద పిల్లలకి చెప్తున్నాను. మీ టీచర్లు ఇప్పుడే నాతో చెప్పారు, మేము ఏదైనా రాయమని హోంవర్క్ ఇస్తే మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి. ఏం చేస్తున్నారండి టీచర్లు? వాళ్ళు ఏంటంటే మెటా, జెమినీ, చాట్ జీపీటీ వాడి రాసేస్తున్నారని చెప్తున్నారు. సో అలాంటి పని చేస్తే అస్సలు కుదరదు. దిస్ ఈజ్ ఫర్ బిగ్ చిల్డ్రన్, హై స్కూల్ చిల్డ్రన్. ప్రైమరీ వాళ్ళు కూడా చేస్తున్నారండి ఈ పని. ప్రైమరీ వాళ్ళు కూడా చేస్తున్నారా? ప్రైమరీ వాళ్ళు కూడా చేస్తున్నారా? సో డోంట్ డిపెండ్ ఆన్ టెక్నాలజీ. డు నాట్ యూజ్ యువర్ మొబైల్ ఎట్ హోమ్. ఇంట్లో మొబైల్ వాడకండి. ఇంట్లో మొబైల్ వాడటం వల్ల అస్సలు మంచిది కాదు. మన ఫోకస్ తగ్గుతుంది, హెల్త్ పాడవుతుంది, కళ్ళు పాడవుతాయి. సో ఎవరు కూడా ఇంట్లో మొబైల్ యూజ్ చేయకండి. ఏ వర్క్ చెప్పినా కూడా ఓన్గా చేయండి. ఓన్గా మీకు రాకపోతే మీ టీచర్ని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ బ్రదర్స్ని అడగండి. డు నాట్ యూజ్ యువర్ మొబైల్ టు డూ యువర్ వర్క్. మీ వర్క్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేయకండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ. ఎర్లీగా లేవండి, చక్కగా నేను చెప్పిన వర్క్ చేయండి, నైట్కి వచ్చిన హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేయండి, అండ్ ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. ఎవ్రీబడి ఫోకస్ ఆన్ యువర్ హ్యాండ్ రైటింగ్స్. చాలా మంది పిల్లలు హ్యాండ్ రైటింగ్స్ బాగోలేవండి. నేను మీ పేపర్స్ చూశాను, మీ పేరెంట్స్తో మాట్లాడాను. చాలా మంది పిల్లలు హ్యాండ్ రైటింగ్స్ బాగలేవు.
ఫోకస్ ఆన్ యువర్ హ్యాండ్ రైటింగ్. మీ హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. మీ టీచర్ని అడగండి, మేడం హౌ డు ఐ ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అండి అని. దే విల్ గివ్ యూ ఆల్ ద టిప్స్ యూ రిక్వైర్. సో దిస్ ఈజ్ దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఐ ఫాలో అప్ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు. నేను చూస్తాను మీ రైటింగ్స్, మీ రీడింగ్, మీ ఇవన్నీ కూడా మీ ఓన్గా రాసే క్వశ్చన్స్ ఇవన్నీ నేను చూస్తాను. దెన్ విల్ అగైన్ సిట్ అండ్ డిస్కస్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ నెక్స్ట్ టర్మ్ లర్నింగ్. థ్యాంక్ యూ. స్వీట్స్ ఓకే, తినద్దు అనట్లేదు, కానీ ఒక లిమిట్గా తినాలి. అంటే ఇప్పుడు మీరు చాక్లెట్స్ అన్నాయనుకో బర్త్డేస్కి అలా ఆ టైంలో తినచ్చు. అదే కానీ రోజు అదే పనిగా చాక్లెట్స్ అయితే తినకూడదు. చాక్లెట్స్ ఏం చేస్తుందంటే షుగర్ ఎక్కువ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది కదా, మీ టూత్కి పట్టేస్తుంది. పట్టి అదంతా మీ టూత్ని మొత్తం పైన అంతా తినేసి బ్లాక్గా అయిపోతాయి. బ్లాక్గా అయిపోతే టీత్ బాగోవు కదా. మీరు స్మైల్ చేసినప్పుడు వైట్గా ఉంటేనే బాగుంటాయి, బ్లాక్గా ఉంటే బాగోవు కదా టూత్. సో ఎప్పుడు కూడా చాక్లెట్స్ అనేవి చాలా లిమిటెడ్గా, ఓన్లీ మీ బర్త్డేస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే తప్ప రోజు అదే పనిగా తినద్దు. చాక్లెట్స్ అంటే జమ్స్ అవి ఏమైనా అవి అది షుగర్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ రోజు బ్రష్ చేయాలి. బ్రష్ అనేది ఎలా చేస్తారు? రోజు ట్వైస్ చేయాలి. మార్నింగ్ చేయాలి, మళ్ళీ పడుకునేటప్పుడు చేయాలి. అలాగే మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా కుకింగ్ చూసేయాలి. నోట్లో వాటర్ తీసుకొని బాగా కుకింగ్ చేసి పూసేయాలి. సో అలా చేయటం వల్ల ఏంటంటే మీరు తిన్నప్పుడు ఏమైనా ఉండిపోయినా అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ టూత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏది తిన్నా ఫస్ట్ నోట్లోకి వెళ్ళిన తర్వాత టూత్ గ్రైండ్ చేస్తాయి. ఆ గ్రైండ్ చేసినప్పుడే మనకి మొత్తం ఫుడ్ బాగా డైజెస్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. మోస్ట్లీ 90% మనం ఇక్కడే గ్రైండ్ చేసేస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఓన్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మీరు బాగా గ్రైండ్ చేసి అన్నీ చేస్తేనే మీకు మిగిలిన హెల్త్ కూడా బాగుంటుంది. చాలా నెగ్లెక్ట్ చేయకూడదు అసలు. ఎందుకంటే మీకు టూత్ ఉంటేనే కదా అన్నీ తింటారు. మీకు ఏదైనా టూత్ పెయిన్ వచ్చిందనుకో అన్ని ఫుడ్స్ మానేస్తారు. సో అలా మానకుండా అన్నీ తినాలంటే మీ టూత్ అన్ని హెల్దీగా ఉండాలన్నమాట. సో అలా హెల్దీగా ఉండాలంటే మీరు నీట్గా మెయింటైన్ చేసుకుని ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అవన్నీ అమ్మాలకు చెప్తే తీసుకొస్తారు హాస్పిటల్కి. ఓకే, అలా అవి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు టూత్ పెయిన్ అనేది. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు అందరు ఎదిగే వయసు అంటే ఇప్పుడు గ్రోత్ ఫేజ్ అనమాట. సో మీరు అన్నీ మంచిగా ఆరోగ్యంగా తినగలిగితేనే మీరు బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. అంటే మీరు హైట్ అవ్వాలన్నా, బాగా న్యూట్రిషియస్గా బాగా హెల్తీగా ఉండాలన్నా కూడా ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు మీకు బ్రషింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అందరికీ ఇప్పుడు చిన్న పళ్ళే ఉంటాయి, ఊడిపోయే పళ్ళు అప్పుడే రావు మీలో. ఓకే, పెద్దగా ఏజ్ 6th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి మొత్తం అన్ని పెద్ద పళ్ళు వచ్చేస్తాయి. మీకు చిన్న పళ్ళే కాబట్టి ఓన్లీ చిన్న పిల్లల టూత్పేస్టే వాడాలి. అది కూడా ఎంత తీసుకోవాలంటే చాలా తక్కువ. టూత్పేస్ట్ ఎక్కువ వేసేసుకోకూడదు, ఓన్లీ చిన్న బఠానీ గింజ అంతే వేసుకోవాలి. మీ బ్రష్ మీద ఏ బ్రష్ తీసుకున్నా చిన్న పిల్లల బ్రష్ తీసుకుని దాని మీద చిన్నగా టూత్పేస్ట్ వేసుకుని ఇలా ఉంటాయి కదా టూత్. సో టూత్ మీద ఇలా బ్రష్ పెట్టి రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ చేస్తారు కదా, రౌండ్ రాయటం వచ్చు కదా, జీరో చేస్తారు కదా, జీరో లాగా ఇలా 0 0 సర్కిల్స్ కింద చెయ్యాలి. ఇలా ఈ ఫస్ట్ 4 టూత్ 10 సర్కిల్స్, ఇలా 10 సర్కిల్స్, మళ్ళీ ఇటు కూడా 10 సర్కిల్స్ 10 సర్కిల్స్, అలా లోవర్ సైడ్ కూడా కింద కూడా 10 సర్కిల్స్ చేయాలి. మొత్తం అన్ని సర్కిల్గా చేస్తే మీకు లోపల ఉన్న అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బయట ఒకటే చేయటం కాదు, లోపల పక్క కూడా చెయ్యాలి. ఈ పైన చెయ్యాలి, ఈ లోపల చెయ్యాలి, అలాగే ఈ కింద కూడా లోపల చేయాలి, ఈ పైన కూడా చేయాలన్నమాట. అప్పుడే అంతా నీట్గా అవుతుంది. మీరు బ్రషింగ్ అనేది మినిమం 2 minutes చేయాలి. ఇలా వెళ్ళి పేస్ట్ వేసుకుని ఇలా తోమేసుకుని రావటం కాదు. ఓకే, అర్థమైందా బ్రషింగ్ టెక్నిక్? మళ్ళీ చెప్పనా?
మళ్ళీ చెప్పమంటున్నారా? ఓకే, ఇదిగో ఇలా 0 0 రౌండ్స్ ఉంటాయి కదా, ఇలా రౌండ్గా ఇటు పక్క చేయాలి, ఇలా ఫ్రంట్ సైడ్ 0 0 0 చేయాలి, ఈ పక్కన 0 0గా చేయాలి. అలాగే లోపల కూడా ఈ లోపల పక్కన కూడా చేయాలన్నమాట. మీరు బయట ఒకటే చేయడం కాదు, లోపల పక్క పైన కింద కూడా లోపల పక్క చేసుకోవాలి. కింద టంగ్ అడ్డుందని చేయటం మానేయకూడదు, టంగ్ సైడ్కు జరుపుకుని చేసుకోవాలి. అలాగే ఈ పైన కూడా చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఏమేమి చెప్పాను ఎవరన్నా ఒకరు చెప్తారా? Who will tell? అర్థం కాలేదా? చాక్లెట్స్ తినచ్చా? తినచ్చు, కానీ అకేషనల్గా అంతే, రోజు అదే పనిగా కాదు. అన్నం తిన్న తర్వాత ఏం చేయాలి? ఓకే, బ్రష్ ఎన్ని టైమ్స్ చేయాలి? ఓకే, ఏమన్నా స్టిక్కీ ఫుడ్స్ కానీ ఏమన్నా తిన్నా కూడా నోట్లో వాటర్ తీసుకుని కుక్లింగ్ చూసేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity, madam and sir. Thank you very much.